ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. 58,000 కోట్ల భారీ భారం మధ్య బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీ ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలను క్లియర్ చేయకపోవడం అధికారులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తుందని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. స్థిర పల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 31 అక్టోబర్ 2025 నాటికి భారత ప్రభుత్వం పార్లమెంట్కు సమర్పించిన వివరాల ప్రకారం విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీతో పాటు మొత్తం 15 మందిని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యక్తులపై ఉన్న మొత్తం బాధ్యత 58,082 కోట్లకు చేరుతుంది. ఇప్పటి వరకు బ్యాంకులు ఆస్తుల స్వాధీనం మరియు లిక్విడేషన్ ప్రక్రియల ద్వారా కేవలం 19,187 కోట్లు మాత్రమే తిరిగి పొందగలిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపింది. 2025 డిసెంబర్ 1న జరిగిన వింటర్ సెషన్ పార్లమెంట్ సమావేశంలో కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక లిఖితపూర్వక సమాధానంలో మొత్తం 15 మందిని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 కింద అధికారికంగా పరారైన ఆర్థిక నేరస్తులుగా ప్రకటించినట్టు మంత్రి ఆఫ్ స్టేట్ పంకజ్ చౌదరి వెల్లడించారు. అందించిన వివరాల ప్రకారం ఈ వ్యక్తులపై ఉన్న మొత్తం బకాయిలు 58,082 కోట్లకు చేరాయి. ఇందులో 26,645 కోట్లు ప్రధాన రుణం కాగా 2025 అక్టోబర్ 31 వరకు వేయబడిన వడ్డీ 31,437 కోట్లు. విజయ్ మాల్యాకు సంబంధించి బకాయిలు 22,065 కోట్లుగా నమోదయ్యాయి మరియు ఆయన ఆస్తులను వేలం మరియు లిక్విడేషన్ ద్వారా ఇప్పటి వరకు బ్యాంకులు 14,000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. నీరవ్ మోడీపై 9,656 కోట్ల బాధ్యత ఉండగా అందులో కేవలం 545 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. మొత్తంగా పెండింగ్లో సుమారు 1/3 మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చింది. ప్రిన్సిపల్, వడ్డీ, ఇప్పటి వరకు జరిగిన రికవరీ మొత్తం వివరాలు పార్లమెంట్కు స్పష్టంగా సమర్పించాం. అలాగే FEOA మరియు PMLA చట్టాల ప్రకారం సంబంధిత అన్ని న్యాయ ప్రక్రియలు ముందుకు సాగుతున్నాయి అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన 15 మంది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్లో 9 కేసులు భారీ స్థాయి బ్యాంక్ మోసాలకు ప్రత్యక్ష సంబంధం కలిగినవే. మరో 2 మాల్యా, నీరవ్ మోడీతో సంబంధం లేనివారు. బ్యాంకులతో వన్ టైం సెటిల్మెంట్స్ పూర్తి చేశారు అని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పరారీలను నిరోధించడానికి ట్రావెల్ బ్యాన్లు లేదా వాచ్ లిస్ట్ లాంటి కొత్త వ్యవస్థ తెస్తారా అని అడిగినప్పుడు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన తయారీ దశలో లేదు అని మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ఈ వివరాలు బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్ద మొత్తంలో జరిగిన లోన్ డిఫాల్ట్ల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. 58,000 కోట్లు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులపై భారంగా కొనసాగుతూ ఉండగా వసూళ్లు కేవలం 33% వద్దనే ఆగిపోయాయి. మిగిలిన మొత్తం తిరిగి పొందడంలో అమలు విధానాలు, ఆస్తుల అన్వేషణ, నిరోధక చర్యల ప్రభావంపై ముఖ్యమైన ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా సాగుతున్న న్యాయ పోరాటాలు మరియు ఆస్తి స్వాధీనాలు జరిగినప్పటికీ విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీ లాంటి పరారీలకు సంబంధించిన బకాయిల్లో ముఖ్యమైన భాగం ఇప్పటి వరకు వసూలు కాలేదు. ఇక ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా నిరోధించడానికి ప్రభుత్వం మరింత బలమైన చర్యలు తీసుకోవాలా, లేక ఇప్పటి అమలు విధానాలు, రికవరీ ప్రక్రియలే సరిపోతాయని మీరు భావిస్తున్నారా? ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.